పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి, చార్టర్, నెలసరి ఉద్యోగులకు, టైపిల్లర్స్కు, క్లర్కు తదితర కార్మికులకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి బీడీ యజమానులు కార్మిక సంఘాలతో చేసుకోవాల్సినటువంటి మూల వేతన ఒప్పందము, పాత వేతన ఒప్పందము 2024 మే 27వ తారీఖు నాడు చేసుకున్నటువంటి ఒప్పందము 30/4/2026 నాటికి ముగుస్తున్నది. కాబట్టి మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ పక్షాన ఈరోజు బీడీ యజమానుల సంఘము రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగినది. ఈ డిమాండ్ నోటీసులో మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే బీడీ కార్మికులకు 1000 బీడీలకు కనీస వేతనము 600 రూపాయల కనీస వేతనము పెంచాలని, బీడీ ప్యాకర్లకు ఉన్న వేతనం మీద 70% కూలి పెంచాలని, లేని ఏడల 29,000 రూపాయలు కనీస వేతనం జీతాన్ని ఇవ్వాలని, నెలసరి ఉద్యోగులకు, బట్టి, చార్టర్ తదితర కార్మికులకు 29,000 జీతం ఇవ్వాలని, అదేవిధంగా నెలకు 26 రోజుల పని కల్పించాలని, బీడీ ప్యాకర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అందరికీ PF PSI సౌకర్యంతో పాటు 2010లో పోరాడి సాధించుకున్నటువంటి 41 జీవో ప్రకారమైన కనీస వేతనాలు ఇవ్వాలని, అదేవిధంగా గత ఒప్పందంలో మా కార్మిక సంఘాలతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా కొన్ని బీడీ యజమానులు కార్మికులకు ఆ జీవోని కనీస వేతనాన్ని అమలు చేయకుండా 1000 బీడీలకు 3 రూపాయల నుంచి 12 రూపాయల వరకు తక్కువ ఇస్తున్నారు. మరి తక్కువ ఇస్తున్నటువంటి యజమానుల మీద చర్య తీసుకొని బకాయిలతో సహా కార్మికులకు చెల్లించాలని తదితర డిమాండ్ల సాధన విషయంలో ఈరోజు యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు ఈ డిమాండ్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగినది. మరి సానుకూలంగా స్పందించి కార్మిక సంఘాలని చర్చలకు పిలిచి తక్షణమే ఈ డిమాండ్ల పరిష్కారం కోసం చర్చలు జరిపి పరిష్కారం చేయాలని మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడలా మాతో కలిసి వచ్చేటువంటి కార్మిక సంఘాలతోటి ఐక్య పోరాటం చేసి కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసేంత వరకు కూడా పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తోటి కార్మిక వర్గానికి, కార్మిక నాయకులకు జై భీమ్ లాల్ సలంతో తెలియజేస్తూ ముగిస్తున్నాం.